బాగా పిచ్చి అనమాట, అటు ఇటు చూస్తుంటారు కదా. ఎవరు పార్టీలో వస్తారు రోజు ఎవరో ఒకరు జంప్ అవుతుంటారు లేదా, ఇక్కడ అక్కడ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అన్న మొత్తం స్టేట్ స్టెండర్ వైజ్ అన్న జరుగుతూ ఉంటుందా లేదా మరి. ఇంకైతే కొంతమంది వాళ్ళ భక్తులు ఉంటారనమాట, వాళ్ళ భక్తులు ఎట్లుంటారు, వాళ్ళ అలవాటు అనమాట. మా పెద్ద ఆయన మారాడంటే మేము కూడా మారాలి ఇక్కడ, రైట్. వాళ్ళకి మారడానికి ఇక్కడ ఏం అవకాశం లేక వాళ్ళ జాబులు మారడము కంపెనీలు మారడం కూడా చేసేస్తుంటారు అనమాట. వాళ్ళ కోసమే వచ్చారు. తెలివి ఉండో తెలివి లేకో వాళ్ళు చేసేసుకుంటారు ఈ పనులు. తెలివి ఉండో తెలివి లేకో ఈ పనులు అప్పుడప్పుడు చేసేస్తుంటారు. అది చెయ్యాలా వద్దా ఒకటి రెండు మాటలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అనమాట. ఈ మధ్యన రీసెంట్ లో ఒకరిద్దరు ఆ పని చేశారు, ఒకరిద్దరు ఐడియల్ టర్మినేట్ కూడా చేశారు, తెలుసు కదా. అండ్ వాళ్ళు యుద్ధాలే చేస్తున్నారంట. వాళ్ళకి వాళ్ళు ఎట్లా చేశారు, మా పరువు తీసేశారు. పరువు తీశారా? వాళ్ళకి సిగ్గు ఉండాలి కదా అసలు. కంపెనీ ఉండి ఇంకో కంపెనీలకు మారిపోవడం అంటే మా పరువు తీశారంట. మాది పబ్లిక్ ఎట్లా పెడతారు, పబ్లిక్ న్యూస్ పేపర్లో వేయించాల్సి ఉండే, ఇంకా పబ్లిక్ గ్రూపుల్లో కూడా పెట్టుకున్నా ఉంటే ఎట్లుంటది భయ్యా. ఫలానా మనిషి దేశద్రోహి వదిలేసి వెళ్ళిపోయాడు, ఈయన కాళ్ళు వచ్చినారంటే ఇవాళ ఫోన్ మీ దగ్గరకు వస్తే పర్సనల్ గా ఎప్పుడైనా కలవడానికి వస్తే చేతులు కాళ్ళు కట్టేసి కొట్టారు, నేను చెప్పాలా వద్దా వాళ్ళకి వాళ్ళని. సో అది మనకు తెలిసి ఉండాలి ఎవరు వాళ్ళనేసి. తెలియకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరకు వచ్చినాడంటే మీరు వీక్. మిమ్మల్ని అప్రోచ్ చేస్తున్నాడు, రా బాబు మా కంపెనీ దగ్గర అంటే అది వీక్. మీరు వీక్, అప్పుడే మీ దగ్గరకు వస్తున్నాడు. మీరు వీక్ కాదు అనుకుంటే మీ బలం ఏంటో చూసి పంపించండి. లేదు మీ దృష్టిలో నేను వీక్ అస్సలు కాదు, నేను బలమైన అంటే మీ బలం ఎట్లా చూపిస్తారో అట్లా చూసి పంపించండి ఒకటోది. లేదు అంటే మీ టీం దగ్గరికి వెళ్తాడు. టీం దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే సెంట్రల్ లెవెల్ మీటింగ్ లో అటు ఇటు కలుస్తూ ఒకటి రెండు నెంబర్లుగా తీసుకుంటారు కదా. సో వెళ్తారనమాట. వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి టీం అందరికి ఒకసారి, ఎందుకంటే చెప్పరు ఇవన్నీ. అండ్ రెండోది ఇంకో విషయం తెలుసా, కంపెనీలు మారిన తర్వాతనే వాళ్ళు లోపాలంతా తీస్తారు. అప్లైన్ అట్లుంటే ఇట్లుంటే ఆ క్షణంలో బయట వచ్చేస్తాయి వాళ్ళందరికీ. అప్లైన్ ఇది చేయలేదు అది చేయలేదు, ఆయన కథ ఏం చెప్తారు. ఒకసారి అంజయ్ సార్ ఆ డౌన్ లైన్ లో ఒక ఆయన ఉండే, తన గ్రేట్ లీడర్ అనమాట, నో డౌట్ అట్ ఆల్. ఫోన్ లో కూడా మాట్లాడేంటి అంజయ్ సార్ కూడా ఇంటుండే మాటలు, ఏదేదో చెప్పాడు అనమాట. అప్పుడు ఎంత పెద్ద చెక్కులు ఇప్పించినా కూడా చెప్పాడు. రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కనిపించాడు, నాకు కూడా పంపించాడు ఇక్కడ సైట్లు ఉన్నాయి కొనుక్కుంటారని. ఆ తర్వాత అది కూడా కనపడట్లే ఈ మధ్యన, ఎక్కడ ఉన్నాడు ఏమో పాపం ఆయన. ఏమంటారు, ఎవరికి వాళ్ళు వెన్ను కూడా వెళ్ళిండి కదా. ఎవరు వెన్నుకది, వాళ్ళు వెన్ను కూడా వెళ్ళింటి యాదగిరి సార్. ఎక్కడ ఎవరు అది వాళ్ళది సార్? బీదర్ కాదండి, బీదర్ కూడా వచ్చిండే, తెలంగాణలో సంగారెడ్డి వెన్ను కూడా వెళ్ళింటివి. అండ్ వాళ్ళ డాడీ మమ్మీ తీసుకొచ్చిండ్రు నాకు తెలిసి. ఏంటి వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, కాబట్టి దీని గురించి చెప్పడానికి వచ్చాను అనమాట. అండ్ ఇట్లాంటివి ఎదురైతే మీరు వాళ్ళకి ఎట్లా రెస్పాన్స్ అవ్వాలి, సింప్లీ ఒకటేనండి. మీరు కష్టపడి టీం తయారు చేసుకున్నారు, వాళ్ళ దృష్టిలో ఏంటంటే నాకు టీం బాగొస్తా ఉంది, నా చెక్ బాగొస్తా ఉంది, నేను డైమండ్ అయిపోయాను, రూబీ ఓపల్ టోపాజన్ అయిపోయాను కదా, నేను వెళ్తే ఏమైనా జరుగుతుంది అని వాళ్ళ ఫీలింగ్ ఉంటాదేమో. సో దానికి మీరు తెలుసుకోండి ఎట్లా. ఆ కథ వినింటారు కదా, ఒకసారి ఒక 60 years ఓల్డ్ లేడీ ఎక్కుతారు బస్సులో వెనక సీట్లు, వెనక డోర్ లో నుంచి నడుస్తూ వస్తుంది అనమాట. ఒక సీట్లో ఇద్దరు కూర్చో ఉంటారు, భీమోజీ సార్ అండ్ వాళ్ళ పక్కనే ఎవరు లక్ష్మణరావు గారు ఇద్దరు కూర్చున్నారు పక్క సీట్లలో. అది 3-seater అనమాట. ఇద్దరు కూర్చుంటే మధ్యలో ఒక సీట్ ఉంటుంది అనమాట. అడుగుతుంది కూర్చోవచ్చు అంటే వాళ్ళు లేలే అని చెప్పేసి వాళ్ళ సెంటర్ లో ఇట్లా కదులుతారు. వాళ్ళ ఆకారం అట్లా కదిలేపాటికి 3 కవర్ అయిపోతాయి వాళ్ళు, ఇంకట్లేదు రైట్. 3 సీట్ లేదని ఆమె ముందుకు వెళ్ళిపోతుంది. కొద్ది తర్వాత 20 సంవత్సరాల్లో ఒక అమ్మాయి వస్తారు, ఎక్కుతా 20 years నెక్స్ట్ స్టాప్ లో ఎక్కి కొంచెం ముందుకు వస్తే సేమ్ 3-seater వీళ్ళు ఎక్దమ్ ఖాళీ చేసేసారు. ఇట్లా లెఫ్ట్ రైట్ జరిగిపోయి మధ్యలో ఖాళీ వదిలేరు. ఆమె ముందు వెళ్ళిపోయింది అనమాట, నాకు అవసరం లేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సింగిల్ సీట్ అక్కడ అనిల్ రెడ్డి కూర్చున్నాడు, డబుల్ సీటర్ లో అనిల్ రెడ్డి కూర్చున్నాడు. డబుల్ సీటర్ కదా, బ్యాగ్ పెట్టుకోండి ఎంతవరకు ఎవరికి వదలకుండా సీటు. టక్కన బ్యాగ్ కిందకి దింపేశాడు ఆయన. బ్యాగ్ దింపేసి యూ కెన్ సిట్ అనే మాదిరిగా సిగ్నల్ ఇచ్చాడు. సో ఆమె ఇట్లా మూడు తిప్పుతూ వెళ్ళిపోయింది ముందుకు, నేను కూర్చోను. ఈ విషయము ఆ ముసలావిడ ఫస్ట్ వెళ్ళినా ఆ ముందర బర్నట్ ఉంటుంది కదా డ్రైవర్ పక్కన, దాని మీద కూర్చొని ఇట్లా ప్యాసింజర్ గమనిస్తే ఇట్లా రిటర్న్ లో కూర్చొని చూస్తా ఉంది. వీళ్ళు చూద్దాం ఈ సీట్లు ఎవరైనా వస్తారా రారా వీళ్ళు చెప్పినట్లుగా అని చెప్పి చూస్తా ఉంటే, ఈ అమ్మాయి వచ్చేప్పుడు సీట్లు ఇస్తూ వచ్చారు కదా, ఈ అమ్మాయి కూర్చోవట్లేదు. పిలుస్తుంది అమ్మాయి ఇట్రా అంటది. ఏమైందంటే సీట్ ఇస్తున్నారు కూర్చో, రేపు పొద్దున నువ్వు నా వయసు వస్తే నువ్వు కూడా ఇటుకే రావాలి, బయట మీద కూర్చోవలసి ఉంది నీకు రేపు పొద్దున సీటు. ఇప్పుడు సీట్ ఇస్తున్నారు కూర్చో, అక్కడ సీటే కదా ఇచ్చింది,
సో అక్కడ కూర్చోకుండా ఉంటే నీకు రేపు పొద్దున ఈడే వచ్చి కూర్చుంటా పని ఎవడు సీటు నీకు ఇప్పుడు ఇస్తున్నారు, కూర్చో బాగా హాయిగా ఫస్ట్ క్లాస్ గా అంతే. అట్లా వాళ్ళకి ఏమనిపిస్తాదంటే నా సొంత శక్తితో నేను డైమండ్ అయిపోయాను, రూబీ ఓపల్ టోపాజ్ అయిపోయాను, నేను ఎక్కడైనా సాధించగలుగుతాను అని అనుకుంటారు. తెలియంది ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కుక్కలాగా చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా, నువ్వు వెళ్ళేసి నీ కంపెనీలో నీ టీంలో ఎవరైనా ఉంటారు కదా నీలాంటి పొరంబోకు, వాళ్ళని అప్రోచ్ అవ్వు. వాళ్ళు ఎవరైనా వస్తే లాక్రా భయ్యా ఆ కంపెనీకి పోయింది కొత్త కంపెనీలో కొత్త ప్లాన్ లో బ్రహ్మాండంగా చేసి డబ్బు సంపాదించడానికి. సో అక్కడికి వెళ్ళి ఏమైనా కొత్త కొత్త పాయింట్లు నేర్పిస్తే చాలా మంచిది. ఏం నేర్పిస్తున్నారు, నీ పాత టీంలో ఎవరైనా ఉంటే లాక్ రావు అని అడుగుతున్నారు వాళ్ళు. ఇట్లాంటివి నేర్పించే వాళ్ళు రేపొద్దున ఈ రోజు మొదటి వీక్ మొదటి నెలలోని ఈ పరిస్థితి ఉంటే రెండో నెల మూడో నెల ఏంటి పరిస్థితి అంటే ఇది కొత్త కాదు. మీ మధ్యన కొంతమంది మీ అప్ లైన్ లో, మీ కొంత డౌన్ లైన్ లో, మీ క్రాస్ లైన్ లో కొంతమంది ఇంతకు ముందు చేసి వాళ్ళ జీవితాలు ఏంటో ఒక పేరు చెప్పండి. చంటి ఒకరిద్దరు పేర్లు చెప్పుకొచ్చిండప్పుడు అటు ఇటు తిరిగి మళ్ళీ రావడం, కాళ్ళు చేతులు పట్టుకోవడం. ఎక్కడ ఏ కంపెనీలో ఉన్నారు ఎవరైనా ఈరోజు? లేదంటే సేఫ్ షాపే బెస్ట్ అని నేను ఎందుకు అంటున్నా అంటే నేను క్రౌన్ అంబాసిడర్ అయిపోయాను కదా, మీకు తెలియదు ఏంటి ఇన్ని రోజులుగా మీరు చేసుకొస్తున్నారు ఇండియా మొత్తం పైన. సో దీని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒకరిద్దరు ఇంకా టర్మినేట్ అవ్వాల్సి ఉంది, అది అయిపోతుంది అనమాట. మీకు జస్ట్ అందరి ముందు ఒక మాట చెప్పడానికి వచ్చింది. సపోజ్ ఏదైనా కాల్ వస్తే దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలో మీ ఇష్ట ప్రకారం చేయొచ్చు అనమాట. మీ దగ్గరకు వచ్చిందంటే రైట్, ఒకసారి మళ్ళీ కాల్ చేసుకొస్తే మళ్ళీ రాకూడదు రిప్లై మీ దగ్గరికి అనమాట. దట్స్ అందుకోసమే. రెండోది ఆ పరిస్థితి ఎదురవ్వకూడదు. రెండోది నా టీం నేను కాపాడుకోవాలని మీరు భయపడకండి. మీరు ప్రాపర్ గా మీకు సర్వీసెస్ ఇస్తుంటే మీకు ఎంత ధైర్యం ఉండాలంటే ఎవడు వచ్చినా నా టీంని కదిలించలేడని ధైర్యం మీకు ఉండాలి. అయినా కూడా ఒకరిద్దరు అదృష్టం లేక అటు ఇటు వెళ్ళిపోతామంటే ఇంకా మనం చేయడానికి ఏముంది, పాత ఆకులు కొన్ని రాలితేనే కొత్త ఆకులు వస్తాయి, అవునా కదా. వాళ్ళ ఛాన్స్ వాళ్ళు ఇన్ని రోజులు నమ్ముకున్నాము, థ్యాంక్ యూ గాడ్, వాళ్ళు పర్లు టోపాజ్ లోను వాళ్ళు బుద్ధి చూపించారు, వెళ్ళిపోని నో ప్రాబ్లం, పర్లు టోపాజ్ లో నేను కొత్తగా తయారు చేసుకుంటాను అనుకోవడం మేము మనకి కూడా బాధేస్తుంది. ఇతను ఇన్ని రోజులుగా నా దగ్గర ఉంటూ ఇన్ని వెళ్ళిపోయాడని చెప్పేసి. అయినా కూడా వాళ్ళు ఇది చూస్తుంటే వదిలేసుకోవడం అనమాట, రైట్. సో చలో ఈ విషయం పైన ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు. ఒకటి రెండు విషయాలు మీకు అందరికీ తెలుసు, ఎవరు వెళ్ళింది ఏం కథ అని మళ్ళీ కాల్ వస్తుంటే సో చూసుకోవచ్చు. అనిల్ రెడ్డి టీం నుంచి ఆడపోయారంట ఒకరిద్దరు, అదృష్టం ఉంటే వాళ్ళు ఉంటారనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఒకటి రెండు విషయాలు ఎట్లా వచ్చాము ఒకటి రెండు విషయాలు మాట్లాడడానికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ మీకు అందరికి. ఒక రెండు విషయాలు మాట్లాడేద్దాం, అట్లా టాపిక్ పనిలో పని అయిపోయింది అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎంతమంది క్రిస్టియన్ బ్రదర్స్ ఉన్నారు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 లకి అడుగు పెడుతున్నాం. తెలియకుండా 24-25 వచ్చేసింది, అయిపోయింది, 25 వచ్చేసింది మనకి. అప్పుడే వచ్చేసింది కదా. ఒక సంవత్సరం ఎప్పుడు ఎట్లా గడిచిపోయిందో తెలియట్లేదు అనమాట. ఈ కొత్త సంవత్సరం రాగానే ప్రతి ఒక్కరు ఎట్లా ఇవి తీసుకుంటారు రెజల్యూషన్స్ అనేసి. ఏమేమి తీసుకుంటారు మామూలుగా రెజల్యూషన్స్? అందరినీ లాక్ చేసి పెట్టేశారా ఎట్లా? ఈ ఇయర్ మొత్తం ఫైనాన్షియల్ గా ఫ్రీ కావాలనుకుంటారు మా వర్షం. అచ్చా ఫైనాన్షియల్ ఫ్రీ అనుకుంటారు, వెయిట్ తగ్గాలనుకుంటున్నాం. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఈ మాటని? ఎవరు తెలివి వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే ఉంటారు, నేను మారాలి, నేను మారిపోవాలి, ఈ సంవత్సరం నా అదృష్టం అయిపోవాలి, అది ఇది అని అనుకుంటారు. అది అవ్వట్లేదు అనమాట, రైట్. ఈ రోజు మీరేమన్నా మారాలి అని అనుకుంటే ఒకటి నా తరఫు నుంచి కొన్ని చాయిసెస్ ఇస్తాను. ఆ చాయిస్లు మీరు ఏమన్నా అవ్వచ్చు. మీలో బెస్ట్ వర్షన్ నిలబడి లోపల ఉంది, ఆ బెస్ట్ వర్షన్ బయట. ఇంతవరకు వరస్ట్ వర్షన్ బయట వచ్చింది, బెస్ట్ వర్షన్ ఇంకా రాలేదు. ఆ బెస్ట్ వర్షన్ బయట తీయగలుగుతారా? మీలో బెస్ట్ పర్సన్ ఉన్నాడు అనమాట. ఆ స్కిల్స్ ని బయట అలా తెప్పించండి. రెండోది, ఈ రోజు నుంచి కొత్త సంవత్సరంలో నేనైతే ఒకటే చెప్తాను, 31 డిసెంబర్ రాత్రి డెసిషన్ తీసుకోవడం కాదు, రైట్. సో ఇప్పుడు ఈ మూమెంట్ లో మీరు అనుకుంటే ఈ రోజే మీకు ఫస్ట్ ఇయర్ అయిపోవాలన్నమాట, హ్యాపీ న్యూ ఇయర్ అయిపోవాలి, రైట్. సో స్పెండ్ టైమ్ ఆన్ ఫిజికల్లీ, మెంటల్ అండ్ స్పిరిచువల్లీ, మూడింటి పైన స్పెండ్ చేయండి. ఎవరైతే మూడింటి పైన స్పెండ్ చేస్తారో ప్రతి పని. నిన్న ఒక టీంతో మాట్లాడుతుంటే ఒక ఆయన గుంటూరు నుంచి, ఆయన హెల్త్ ఎంత ఇదిగా ఉందంటే కంటిన్యూగా లాస్ట్ 3 years లో 3-4 times యాక్సిడెంట్ అయిపోయింది ఆయనకి. ఎంత ఓవర్ వెయిట్ ఉన్నాడంటే ఆ మనిషి ఆయన గురించి ఆయనే తప్పుగా అనుకుంటుంటాడు, తప్పుగా జరుగుతానే ఉంది మనకైతే. సో వీటిపైన స్పెండ్ చేయండి. ఒక మనిషి ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడు అంటే ఆ మనిషి చేసే పనిలో కూడా ఆయనకి హ్యాపీగా ఉంటుంది, రైట్. మూడోది, మెంటలీ డిటాక్స్ అనేవాడు ఎక్కడైనా అని అయిపోయిందా మాట్లాడడం చెప్పు, ఎక్కడైనా డిటాక్స్ అనేది? వీళ్ళకి అన్మ్యూట్ చేసే ఫెసిలిటీ ఇవ్వలేదేమి?
చెప్పటే గారు ఎక్కడ డిటాక్స్ అనే వర్డ్ ఎక్కడున్నది? ఎక్కడున్నారు డిటాక్స్? చెప్పండి అప్ప. విన్నారు ఎక్కడన్నా డిటాక్స్? డిటాక్స్ వాటర్ అని ఉంటుంది. డిటాక్స్ వాటర్, దాంట్లో అన్ని కూరగాయలు అంతా కట్ చేసి ఉంటారు, ఫ్రూట్స్ అది ఇది, అది డిటాక్స్ వాటర్ ఒకటి విన్నారు. ఈ మెకానిక్ షాప్ లో వింటాంలో, మెకానిక్ షాప్ వర్క్ షాప్ లో కూడా వింటారు డిటాక్స్ అని, విన్నారా లేదా? డిటాక్స్ అంటే ఆ వర్క్ షాప్ కాదు, మామూలుగా ఇది చేసుకుంటారు కదా, మేకప్లు చేయడానికి వెళ్తారు కదా బ్యూటీ పార్లర్ లో. డిటాక్స్ చేస్తాంలా. డిటాక్స్ అంటే ఉండే మలినాలంతా తీసేయడం కదా లోపల నుంచి. బాడీ ఫేస్ పైన మాత్రం డిటాక్స్ చేస్తారండి. డిటాక్స్ ఫేస్ గా చేయాల్సిన మెంటల్ డిటాక్స్ అవసరం. మెంటల్ డిటాక్స్ అంటే ఏంటి తెలుసా? మానసికంగా డిటాక్స్ చేసుకోవాలంటే గాసిప్స్ అండ్ కంప్లైంట్స్ ఉంటాయి కదా. గాసిప్స్ అంటే ఒకరిపైన ఒకరు చెప్పుకోవడం, అది తినడము. నేను మీటింగ్ చేస్తుంటూ హ్యాండ్ రైజ్ చేసి కూడా ఇంకొకరితో మాట్లాడుతున్నారంటే నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత గ్రేట్ మహానుభావులు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు ఫ్రంట్ పేజ్ లో కనిపిస్తూనే ఉంటారు. నాకు వాళ్ళకి తెలియదు ఏమంటే నేను మ్యూట్ కదా, నేను ఎట్లా మాట్లాడు. సో డిటాక్స్ అంటే మానసికంగా కూడా డిటాక్స్ చేసుకోవాలి. గాసిప్స్ పెట్టుకోవడం కదా, పుల్లలు పెట్టడం అంటారు. ఇక్కడ మాట అక్కడ, అప్లైన్ మాట డౌన్ లైన్ దగ్గర కంప్లైంట్ చేయడం, నా టీం బాగలేదు, నా అప్లైన్ సర్లేదు, టైం ఇవ్వట్లేదు, దీన్నే గాసిప్స్ అంటారు, కంప్లైంట్స్ అంటారు. దీని నుంచి నేను నెరవేరదా, నా పని ఏదో నేను చేసుకుంటాను, నాకు ఈ చుకులీలు అవసరం లేదు అని డిసైడ్ అవుతే దట్ విల్ బి ద బెస్ట్ రెజల్యూషన్ మన లైఫ్ లో, రైట్? మెయింటైన్ డిస్టెన్స్ విత్ ఎనర్జీ డ్రైనర్. మనకి ఏదైతే సోషల్ మీడియాలో ఒకసారి ఈ మొబైల్లో ఐఫోన్ లో అయితే ఇది ఉంటుంది, స్క్రీన్ టైం ఉంటుంది. మిగతా నాకు తెలిసి ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా ఉంటుందేమో, చెక్ చేయండి ఒకసారి. అక్కడ స్క్రీన్ టైం తెలుస్తుంది. రోజుకి ఎన్ని గంటలు మీరు స్క్రీన్ పైన ఉన్నారో చూస్తే అర్థమవుతుంది ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నాను. ఓ 10 నిమిషాలు మాట్లాడతాను చూడండి, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకంటే కొంతమంది మీటింగ్ లో కూర్చొని కూడా లెఫ్ట్ రైట్ మాట్లాడుతున్నారంటే ఆ లైన్ వాళ్ళ మైండ్కి ఎక్కదు. ఆ లైన్ వాళ్ళ మైండ్కి ఎక్కనప్పుడు ఆ తప్పులే చేస్తారు మళ్ళీ మన వాళ్ళు, రైట్? మెయింటైన్ డిస్టెన్స్ ఈ సోషల్ మీడియా నుంచి. ఇప్పుడు చూడండి, మనం సోషల్ మీడియాని వాడుతున్నాం దీన్ని ఇప్పుడు, రైట్? జూమ్ కూడా ఒక సోషల్ మీడియానే, ఫేస్బుక్ మన వాట్సాప్ సోషల్ మీడియానే. ఇవన్నీ సోషల్ మీడియాని ఎంతకు అవసరమో దాన్నే వాడుకోవాలి. ఎక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్ అంటారు. ఏమంటారు నాగరాజ్ గారు, అప్పల్ నాగరాజ్ గారు? ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్ అంటారు. ఎక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్, అద్దుకు మించి దేని తీసుకుని అది బ్యాడే అవుతుంది. కాబట్టి సోషల్ మీడియా నుంచి కూడా కొంచెం దూరంగా ఉంటే బాగుంటది. అండ్ వీ షుడ్ యూజ్ సోషల్ మీడియా బిఫోర్ దే యూజ్ ఇట్. సోషల్ మీడియా వాళ్ళు మనల్ని వాడుకోవడానికంటే ముందు మనం సోషల్ మీడియాలో వాడుకోవాలి. కొద్ది రోజులు ఏం చేస్తారంటే సోషల్ మీడియా వాళ్ళు మనల్ని వాడుకునే బదులు, లైక్ క్రెడిట్ కార్డులు మీలో ఎవరి దగ్గర ఉంటే భయ్యా క్రెడిట్ కార్డులు క్లోజ్ చేయండి అంటిల్ ఆర్ అన్లెస్ యూ విల్ గెట్ 5 lakhs per month. 4-5 లక్షలు నెలకు వచ్చేంత వరకు కూడా క్రెడిట్ కార్డులు వాడద్దు. క్రెడిట్ కార్డులు వాడితే వాళ్ళు మనల్ని వాడుకుంటారు. ఈఎంఐల్లో ఇంట్రెస్ట్ 40%, 40% ఇంట్రెస్ట్ కట్టించుకొని. బట్ అదే క్రెడిట్ కార్డు వాడేసుకునే ఇది కూడా వస్తుంది. లెర్న్ ఏ బెస్ట్ స్కిల్. మన లైఫ్ లో బెస్ట్ స్కిల్ నేర్చుకోండి. ఎవ్రీ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మీరు కొంతమంది రాసుకుంటూ కనిపిస్తున్నారు నాకు, సీనియర్ లీడర్. ప్లీజ్ రాసుకోకండి, ఈనండి, మైండ్ లో రాసుకోకండి. ఇది రాసుకునే అంత పెద్ద ఇదేం కాదు, బట్ దీన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఏం రాశారంటే ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ డిమాండ్ ఏ డిఫరెంట్ యూ. మీలో ఎవరన్నా టోపాజ్ ఉంటే, ఎమరాల్డ్ ఉంటే, నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలనుకుంటే మీ డిఫరెంట్ యూ అంటే ఒక బెస్ట్ వర్షన్ అంటున్నాం కదా, అదే స్కిల్స్ తో, అదే టాలెంట్ తో, అదే నాలెడ్జ్ తో మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి మనం బెస్ట్ వర్షన్ లెక్క తయారవ్వాలి. మనకు తెలుసు ఇప్పుడు మన దగ్గర ఎన్ని 12 days ఉండదు, 12 days కాదు, సారీ 9 days ఉండదు దీనికోసం, ఈ టార్గెట్ కోసం. వచ్చేసి కదా 27 కి క్లోజ్ అవుతుంది. అంటే CCC ఉంది అండ్ 7 Heaven ఉంది. బొనంజా అయితే ఇది కూడా 27 కి ఉంది. 7 Heaven మాత్రం లైఫ్ టైం ఉంటుంది, తెలుసు కదా అందరికి. గురించి తెలుసు. దీని గురించి తెలిసినప్పుడు దీని బెనిఫిట్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. చూడండి, సపోజ్ లెఫ్ట్ లో ఒక సేల్, రైట్ లో ఒక సేల్ పంపితే 1000 రూపాయలు కమిషన్, 1000 రూపాయలు బోనస్ వస్తుంది. ఈ విషయాన్ని ఎంత ఎక్కువగా మీ టీం మధ్యన చెప్తే అంత మంచిది. ఎంత ఎక్కువ మందికి ఇప్పిస్తే, 1 సారి 2 సార్లు 3 సార్లు ఇప్పించండి, ప్రతి వారం తీసుకుంటారు. ట్రై చేసి చూడండి. సపోజ్ ఎవరైనా లెఫ్ట్ లో 3 సేల్స్, రైట్ లో 3 సేల్స్ పంపించారు అనుకోండి, 3000 కమిషన్, 3000 బోనస్, 6000 వస్తుంది వారానికి. 6×4 24,000 వస్తుంది. హాయిగా ఒక ఫ్యామిలీ నడుస్తుంది కదా. ఏం చేయాలి? ఆ మనిషి ఇన్కమ్ లెవెల్ 3 సేల్స్ పంపించాలి, 24,000 వస్తుంది నెలకి. ఆ మధ్యలో ర్యాంక్ అయిపోతే ర్యాంక్ ఇన్కమ్ వేరే వస్తుంది.
డైమండ్ అయ్యేంత వరకు పులిసే లాగా అదేదో ఒకసారి తీసుకునేదాన్ని కాదు కదా. డైమండ్ అయ్యేంత వరకు ఎవరి దగ్గర అయితే దమ్ముందో భయ్యా 7 సేల్స్ పంపించుకుంటే చాలు ఇన్కమ్ లెక్కలో. 7,000 బోనస్, 7,000 కమిషన్, 14,000, 14,400, 56,000, 56,000 రూపీస్ వస్తుంది. సో 7 హెవెన్ మంచిగా ప్రమోట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఉండే 9 రోజుల్లో దివాళీ బోనస్ ఎవరిదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోండి. అండ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మీకు అందరికి. మన గ్రేట్ కంపెనీ 24 years కంప్లీట్ చేసుకొని 25th year లెక్క అడుగు పెట్టింది అనమాట. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మీకు అందరికి. చాలా పెద్ద విషయం కదా ఇది మనకి అంటారు. 24 కంప్లీట్ చేసుకొని 25 ఏ కంపెనీలు ఉన్నాయి మనకి తెలీదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి వచ్చింది ఇక్కడికి ఏంటంటే, మన ప్రపంచము చాలా పెద్దది, అది గోళాకారంలో ఉంది ప్రపంచం. ఇక్కడ ట్రయాంగిల్ లో చూపిస్తున్నాం. ట్రయాంగిల్ ఎందుకు చూపిస్తానంటే, ప్రపంచంలో మొత్తము పాపులేషన్ జనాభా 803 కోట్లు ఉంది, 803 crores లో. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మనం టాప్ లో ఉంటాం మళ్ళీ ఇండియా వాళ్ళు. మ్యానుఫ్యాక్చరింగ్ లో జనసంఖ్యలో మనం టాప్ లో ఉంటాం. 803 కోట్లలో ఫుల్ మెజారిటీ మందే ఉంది అక్కడ, ఇండియాది ఉండదు. బట్ మెజారిటీ మనున్నా ఈ టాప్ లో ఉంది కదా, ఈ ట్రయాంగిల్ లో టాప్ ఉంది కదా, ఈ ప్లేస్ లో ఎవరో వ్యక్తి కూర్చున్నాడు కదా. ఆయన ఎవరో కాదు, టాప్ లో ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఒకే ఒక పర్సన్ ఉన్నాడు టాప్ ఆఫ్ ద వరల్డ్, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ లో ఆయన ఒక్కడే కూర్చున్నాడు అక్కడ, తెలుసు కదా మనందరికి. అండ్ ఇప్పుడే రీసెంట్ గా $439 billion సంపద ఉంది ఆయన దగ్గర. నెట్వర్త్ ఉంది. నెట్వర్త్ అంటే ఐడియా ఉందా ఎవరికన్నా? నెట్వర్త్ అంటే ఏమి? నెట్వర్త్ అంటే, సపోజ్ మూర్తి సార్ మీ దగ్గర ₹1 ఇల్లు ఉంది, రైట్? ₹1 ఉంది, 50 lakhs ల్యాండ్ ఉంది మీ దగ్గర. అప్పుడు 1.5 కోటి అయింది మీ దగ్గర. దాంట్లో 50 లక్షల లోన్ ఉంది మీది. అప్పుడు నెట్వర్త్ ఎంత? ₹1 ఎందుకంటే ₹1 ఇల్లు ఉంది, 50 లక్షల భూమి ఉంది, 1.5 కోటి అయింది. 1.5 కోటిలో 50 లక్షలు లోన్ తీసుకున్నాడు. 50 లక్షలు మైనస్ చేస్తే ₹1 వాళ్ళ సంపద, నెట్వర్త్ అనేది. అర్థమవుతుంది కదా? అట్లా కంపేర్ చేస్తే ఈ రోజు సంపదలో ఈయన ఎలాన్ మస్క్ నెంబర్ 1 లో ఉన్నాడు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు 400 దాటలేదు US బిలియన్ డాలర్స్ దాటలేదన్నమాట. ఫస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ అయ్యాడు. అండ్ మిగతా ప్రపంచం మొత్తం ఎంత తెలిసిన $14.2 trillion అంటే 14,200. 14,200 అంటే ఇది ఎందుకు మీకు చూపిస్తున్నా అంటే, ప్రపంచంలో ఉండే మొదటి 5 persons ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అది కూడా చూసేయండి ఒకసారి. మళ్ళీ మొదట్లో ఉండేవాళ్ళు వీళ్ళు, వరల్డ్ లో టాప్ 5 లో ఉండేవాళ్ళు వీళ్ళు చూడండి. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్బర్గ్, బెర్నార్డ్, లారీ పేజే, వారెన్ బఫెట్, బ్రిన్, రైట్? వీళ్ళు అనమాట. రైట్, చూడండి టాప్ 10 లో ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళందరూ అవసరం లేదు మనకి, టాప్ 5 లో వస్తారు చూడండి. టాప్ 5 లో వచ్చే మొదటి 5 మంది, రిచెస్ట్ 5 మంది సంపద ఎంతైతే ఉందో 50%, ప్రపంచం మొత్తం 50% సంపదకి ఈక్వల్, దానికంటే ఎక్కువ ఉన్నది. అర్థమవుతుందా? మొదటి 1, 2, 3, 4, 5 మెంబర్స్ ఎంతైతే సంపద ఉందో, 5 ఫ్యామిలీస్ది, 5 persons ఎంతైతే సంపద ఉందో ప్రపంచంలో ఉంటే అర్థం జనసంఖ్య 400 కోట్ల మంది సంపదకి ఈక్వల్ గా ఉంది వాళ్ళది. ఈక్వల్ గా దానికంటే ఎక్కువ ఉంది. ఎందుకు వాళ్ళు మాత్రమే టాప్ పొజిషన్ కి ఎందుకు రీచ్ అయిపోయారు? ఎందుకు టాప్ 10 లో ఎట్లా రీచ్ అయ్యారు? ఒక వ్యక్తి ఇంత సంపద సంపాదిస్తున్నాడంటే దానికి కారణం ఏంటి అంటే, ఒకటోది వీళ్ళందరిలో కొన్ని కామన్ పాయింట్లు ఉన్నాయి. ఆ కామన్ పాయింట్లు ఏంటి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ కూడా ఏం బిజినెస్ చేస్తున్నారు? ప్రొడక్ట్ అమ్ముతారు, లేకుంటే సేల్స్ అమ్ముతారు. సర్వీసెస్, ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ సేల్ చేస్తున్నారు వాళ్ళు. థర్డ్ వన్, వీళ్ళందరూ చేసే కామన్ పాయింట్ ఏంది? నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు. నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు. మీరు ఎలాన్ మస్క్ దగ్గర నుంచి తీసుకోండి, ముఖేష్ అంబానీ వరకు తీసుకోండి, ఎవరితో తీసుకున్నా వాళ్ళ నెట్వర్క్ ఏదో ఒక రూపంలో మనుషుల దగ్గరికి వెళ్ళాలి. అది రిలయన్స్ ప్రెస్ రూపంలోనా, రిలయన్స్ డిజిటల్ రూపంలోనా, టాటా వాటర్ రూపంలోనా, టాటా సాల్ట్ రూపంలోనా, జియో సిమ్ కార్డ్ రూపంలోనా, ఎలాన్ మస్క్ వస్తున్నాడు. మళ్ళీ స్పేస్ ఎక్స్ తీసుకొస్తాను, నా కస్టమర్లు పెరిగితే, రైట్? నాది ఆ కారు, ఏం కార్ అది? టెస్లా కార్ కొనుక్కుంటే నేను ఎక్కువ మందికి రీచ్ అవుతాను. వాళ్ళు ఎంత ఎక్కువ మంది దగ్గర రీచ్ అయితే వాళ్ళంత రీచ్ అయిపోతున్నారు అంతే.
వాళ్ళకి సర్వీసెస్ ఇస్తున్నారు, ప్రొడక్ట్ ఇస్తున్నారు. చూడండి, వీళ్ళందరికీ తెలివి ఉంది, నెట్వర్క్ తయారు చేసుకుంటే నేను ధనవంతుడు అవుతాననేసి. అవునా? మనము అంటే ఎంతమందిని ఎక్కువ జాయిన్ చేయించుకుంటే, జియో సిమ్ ద్వారా, టాటా వాటర్ ద్వారా, టాటా ఉప్పు ద్వారా, టెస్లా కార్ల ద్వారా ఎంతమందిని ఎక్కువ మందికి నేను నా దగ్గరికి నా టీంలోకి వచ్చారంటే నేను రీచ్ అవుతాను. ఈ తెలివి వాళ్ళకు ఉందా లేదా? మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తే జాయినింగ్ చేయించే బిజినెస్ ఇది ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ఓహో, జాయినింగ్ బిజినెస్ అంటారు. మన జీనియస్ వీళ్ళు. ఈయన జీనియసా, ఎలాన్ మస్క్ జీనియసా నాకు అర్థం కావట్లేదు. టాటాకి లేదా సిగ్గు? టాటా కొత్త కొత్త కార్లు తయారు చేస్తాడు, మహీంద్రా కొత్త కొత్త కార్లు తయారు చేస్తాడు నా కస్టమర్లు ఎక్కువ కొనాలనేసి. తక్కువ రేట్లో పోవాలని ఎయిర్టెల్ కంటే జియో తక్కువ రేటు పెడతాడు, సో దట్ ఎక్కువ కస్టమర్. మీరు కళ్ళారా చూశారండి, ఎయిర్టెల్ తరతరాలుగా నడుస్తూ వస్తాండి ఎయిర్టెల్. ఒక్కసారి జియో వచ్చాడు, కొద్దిగా మార్పులు చేశాడు, రాత్రికి రాత్రి జంప్ అయిపోయారు మన జిలానీలందరూ. ఎయిర్టెల్ నుంచి జియోకి వచ్చాడు తక్కువ రేట్ అని చెప్పేసి. ఒకసారి కస్టమర్లు రాగానే 2 సంవత్సరాలు నెంబర్ 1 అయిపోయాడు ఇండియాలో జియో. నిజమా? చూస్తే కళ్ళారా చూస్తున్నారా లేదా? మొన్నటికి మొన్న వచ్చింది జియో. ఎందుకయ్యాడు ఆయన? నెట్వర్క్ ఎక్కువ ఉన్నారు. ఆయన మోస్ట్ కస్టమర్స్ ఈ రోజు ఇండియాలో జియో. తలదన్నేవాడు ఉంటే, తాటిని దన్నేవాడు ఉంటే తలదన్నేవాడు వస్తాడంట. స్పేస్ ఎక్స్ వాడు వస్తున్నాడు ఇప్పుడు, జియోనే తనని వస్తున్నాడు అనమాట. ఆయన దగ్గర కస్టమర్లు వెళ్ళిపోయారంటే ఆయన మళ్ళీ రిచ్ అవుతాడు. మీరు చెప్పండి, మీలో ఎవరికైనా ఈ డౌట్ ఉంటే. వెంకటేష్ గారు కాదు, ఈయన ఎవరు? షేక్ నాజియా బేగం, ఎస్కే నాజియా బేగం. బట్ ఆ నాజియా కాదు, ఈమె ఇంకో నాజియా ఎవరు ట్రై చేస్తున్నారు ప్రజెంటేషన్ ఇవ్వడానికి. వాళ్ళు కూడా తర్వాత ఇద్దరులేండి. ఓకే, సో తెలిసిపోతుంది, పేరు తెలుస్తుంది ఎవరు అక్కడ లఫ్రా చేస్తారనేసి స్క్రీన్ పైన. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుందండి, మర్చిపోతాం, చెప్పాల్సింది మర్చిపోతుంటాం. మళ్ళీ మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను జాయిన్ చేయించాలా అని అంటున్నాను. మనలో కూడా ఎవరికైనా డౌట్ ఉంటే ఇది జాయిన్ చేయించే బిజినెస్ అంటే ఎలాన్ మస్క్ అంటే తెలివి ఉంటే మీరు ఆపండి. సపోజ్ వాళ్ళు నెట్వర్క్ ని జాయిన్ చేయించుకోకుండా, వాళ్ళు చేయకుండా ఏం చేయాలనుకుంటున్నారు? నెట్వర్క్ ని పెంచకుండా, టీమ్ ని జాయిన్ చేయించుకోకుండా ఏం చేయాలనుకుంటున్నారు? సపోజ్ సేమ్ షాప్ రావద్దంటే జాబ్ టిఫిన్ క్యారియర్ సింగిల్. సపోజ్ నేను నెట్వర్క్ వచ్చి టీంని పెంచదలుచుకోలేదు అంటే మీరు సింగిల్ గా పనిచేయాలనుకుంటున్నారు కదా. సింగిల్ గా పనిచేయాలనుకుంటే ఏమొస్తుందండి? వెరీ సింపుల్ విషయం. జియో ఎంత తీసుకుంటాడు ప్రీపెయిడ్ కస్టమర్ కి నెలకి? ప్యాకేజ్ బట్ మినిమం 298 ఉన్నాయి అంతేనా? 249 లో కూడా ఉన్నాయి అంటున్నారు. సో 249 రూపీస్ తక్కువ ఎక్కువ మీకు అందరికి? జియో సినిమా సబ్స్క్రైబ్ చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఉంటే 89 రూపాయలు కట్టాలంట. 89 తక్కువ ఎక్కువ మీకు? తక్కువ. ఈ రోజు తక్కువ కదా. బట్ ముఖేష్ అంబానీకి ఎక్కువ 89. పాప ఆయన బీదాయిన్ కదా, పూర్, వెరీ పూర్. మనకి 89 రూపాయలు తక్కువ. మనం అటు కాదు ఇటు కాదు, మనం 89 మనకు తక్కువ, ఆయనకి ఎక్కువ. ఎందుకంటే మనకు ఒక సింగిల్ 89 రూపీస్ తక్కువే. మనకి కోట్ల మంది 89 రూపీస్లు ఇస్తే ఆయన 100 కోట్లు సంపాదిస్తారు నెలకి. అర్థమవుతుందా? మంది 89. అది ఎప్పుడు సాధ్యమైంది? మనం సింగిల్ గా 89 రూపాయలు ఇట్లా లాగి పడేస్తున్నట్లు ఉన్నాం కదా, మనకి తక్కువే. బట్ కోట్ల మంది 89 ఇస్తే ఎంత అవుతుంది ఆయనకి? సో దాన్ని బట్టి అర్థమయ్యేది ఏమంటే, భయ్యా నెట్వర్క్ ఉంటే ఏమైనా చెయ్యొచ్చు. నెట్వర్క్ 3 పనులు చేస్తారు రిచెస్ట్ పర్సన్స్. మీరు కూడా ధనవంతులు కావాలనుకుంటే 3 పనులు చేయండి. మరి బిజినెస్ అంటే ఏమి? 24 అవర్స్ మీటింగ్స్ లో బిజీ ఉంటారు. మన వాళ్ళు మీటింగ్ రామంటే రారు, మీటింగ్ రావద్దంటే మళ్ళీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు చూడండి. మరి ఇంకతే ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దు అనమాట. రెండోది, వాళ్ళ దగ్గర ఇంకొక మెయిన్ గుణం ఉంటుంది, ఏం తెలిసిన? వాళ్ళు సర్వీసెస్ ఇవ్వాలనుకుంటారు, సేవ చేయాలనుకుంటారు. అంతేనా? సేవ చేస్తారు వీళ్ళు, రిచ్ ధనవంతులు అరే ఎన్ని సేవలు చేస్తారు, ఎన్ని ట్రస్టులు, చారిటీలు ఉన్నాయి తెలిసిన వాళ్ళవి. ఒకసారి వాళ్ళ సంపదలో 50% ఇచ్చేస్తారు, డొనేట్ చేస్తారు. బిల్ గేట్స్ ఇట్లా. రతన్ టాటా 1500 కోట్లు ఇచ్చామన్నా కరోనా టైంలో ఇండియా 1500 కోట్లు.
1500 కోట్లు ఇచ్చి ఓ సంవత్సరం గడవక ముందు ఇండియన్ ఎయిర్లైన్స్ ని కొనిపడేసి ఆయన సంపద మొత్తం దానం చేసి బీదోడు అయిపోలేదే. సో ప్రతి వ్యక్తి, తెలిసిన వ్యక్తి, తెలివి ఉండే వ్యక్తి దానం చేయాలనుకుంటాడు. మనం కూడా ఉంటుంది చాలా మందికి ఈ పాయింట్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ దానం చేయడానికి ఉంటే కదా చేస్తాం. మందే నడవట్లేదు, నేనాడు దానం చేస్తానని ఉంటుంది కొంతమందికి, రైట్? దానం కొంతమంది కొంచెం పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇక్కడ ఏం తెలిసిన, నేను యాక్చువల్లీ ఒక వృద్ధాశ్రమం కట్టించాలి, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించాలి, నేను ఒక ఆర్ఫనైజ్ కట్టించాలి, అనాథాశ్రమం కట్టించాలి, గొప్పలు చెప్తారు ఇక్కడికి వచ్చి స్టేజ్ పైకి. ఆ గొప్పలు చెప్పే మహానుభావులకు నేను ఒకటే చెప్పేది ఏంటంటే, భయ్యా నువ్వు ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టనవసరం లేదు, ఈ అనాథాశ్రమం కట్టనవసరం లేదు. నిన్ను నమ్మి జాబులు వదులుకొని, బిజినెస్ వదులుకొని, ఎడ్యుకేషన్ వదులుకొని బిజినెస్ లెక్క వచ్చారు చూడి, ఆ పిల్లలు అనాథలు అవ్వకుండా చూసుకో. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళనీయకుండా చూసుకో. దానికి మించిన సేవే లేదు దీంట్లో. ఏమంటారు? ఈ రోజు యాదగిరి సాడు మర్సిడీస్ లో దొరుకుతాడు. మీ అభిషేక్ గురించి టీంలో ఇంకా మర్సిడీస్ లు, BMW, ఆడి, జగ్వార్లు లెక్కలేనండి ఉన్నాయి, లేవో మన ఇంకైతే. ఇప్పుడు చెప్పండి, అది సర్వీసా కాదా? ఎంతమంది ఫారిన్ టూర్ కి వెళ్ళొచ్చారు? ఎప్పుడు వెళ్ళలేని మనం ఫారిన్ టూర్ కి వెళ్ళొస్తున్నామా? ఎప్పుడు వేయలేని మంచి డ్రెస్ వేస్తున్నామా? మంచి ఇంట్లో ఉంటున్నామా లేదా? ఈ రోజు వాళ్ళు నిజంగా దాన్ని కాపాడుకుంటే, వాళ్ళు వాళ్ళకి తరతరాలకి వాళ్ళ పిల్లలు ఆర్ఫనైజ్కి వెళ్ళరు, వాళ్ళ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళరు. ఇది సేవ అంటారా? మందిర్ దగ్గర, మసీద్ దగ్గర, చర్చ్ దగ్గర కూర్చొని 10 రూపాయలు వచ్చేస్తే, భర్త రోజు ఎవరికి ఫుడ్ పెట్టేస్తే మనం ధనవంతులు అయిపోవట్లేదు. ధనవంతులకి ఈ గుణం ఉంటుంది అనమాట, గివింగ్ యాటిట్యూడ్ ఉంటుంది, రైట్? గివింగ్ యాటిట్యూడ్, మనలో ఆ గివింగ్ యాటిట్యూడ్ రావాలి. ఎట్లంటే నేను చూసింది ఏంటంటే, గివింగ్ యాటిట్యూడ్ ఎట్లా అంటే, మనకి ఇట్లా గివింగ్ యాటిట్యూడ్ ఉండాలి. మన దీంట్లో కూడా ఒక మాట అంటారు ఏంటంటే, ఎక్కడ పోయా స్లైడ్స్, డైరెక్ట్ సెల్లింగ్ లో గివింగ్ యాటిట్యూడ్ ఇది. గివింగ్ యాటిట్యూడ్ అంటే ఏమిది? యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ యూ వాంట్ ఇఫ్ విల్ జస్ట్ హెల్ప్ అదర్ పీపుల్ గెట్ వాట్ దే వాంట్. మీ టీంలో మీరు ఎంతమందికి వాళ్ళు కోరుకున్న వాళ్ళకి ఇవ్వగలిగితే మీ దగ్గర దానికంటే డబ్బులు వచ్చేసి ఉంటుంది. వస్తుందా రాదా? లైఫ్ లో మీకు ఏది కావాలంటే అది వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే, మీరు హెల్ప్ అవసరం ఉండే వ్యక్తికి హెల్ప్ చేయండి. అవసరం ఉండే వ్యక్తికి హెల్ప్ చేయండి. అర్థమవుతుందా? అవసరం ఉండే వ్యక్తికి హెల్ప్ చేయండి. ఇదే కావాల్సింది. బిజినెస్ లో సక్సెస్ కావాలనుకుంటే ఇది కావాలన్నమాట. ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలనుకుంటే ఏమంటున్నారు? నీడీ పర్సన్ మీ టీం లేక వస్తారు కొంతమంది. మన బీదర్ లో ఫామ్స్ ఫిల్అప్ చేయడానికి వెళ్తే మీటింగ్ జరిగింది, 120 మంది సైన్ అప్ అయ్యారు. ఒకరిద్దరు ఎంత వాళ్ళు పెద్ద ఫీలింగ్స్ వస్తున్నారంటే, వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పుకొని కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఇట్లా ఉంది మా పరిస్థితి, అందే నమ్మకంతో వస్తున్నామని అంటారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే మాదిరిగా చేయాలి. చేయగలుగుతారా? అప్పుడే మనం సక్సెస్ అవుతాం అనమాట. మనం మన టీంలో ఉండే వాళ్ళకి మీ 10,000 రూపాయలు కావాలనుకుంటే, మీ 10,000 కోసం పని చేయొద్దు. మీ టీంలో ఉండే వాళ్ళకి 500, 1000 రూపాయలు కమిషన్ ఇప్పించగలిగితే మీ 10,000 మీ దగ్గరకు వచ్చింటది. మీ అభిషేక్ గురించి BMW ఎప్పుడు వచ్చింది? డౌన్ లైన్ లోకి వెళ్ళి 10 బలేనాలు ఇప్పిస్తే భలే BMW వచ్చింది. 100 మందిని ఫారిన్ తీసుకెళ్తే ఇల్లు వచ్చింది. అర్థమవుతుందా? అంటే మనం టీం కి ఎంత హెల్ప్ చేయగలిగితే, 24 ఎంతమందికి సర్వీస్ ఇవ్వగలిగితే, ఎంతమంది ఎక్కువ మందికి మీరు ట్రైనింగ్ ఇవ్వగలిగితే, మీ చెక్ ఎందుకు తక్కువ తెలుసా? తక్కువ టీంతో వెన్యూ చేస్తుంటారు అంటే తక్కువ సర్వీస్ ఇస్తున్నారు. తక్కువ మందికి ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రైడే ట్రైనింగ్, కాబట్టి చెక్ తక్కువ వస్తుంది మీకు. తక్కువ మందిని ఫారెన్ తీసుకెళ్తున్నారు విన్ చేపించి, కాబట్టే మీకు చెక్ తక్కువ వస్తుంది. ఏ రోజైతే పెద్ద పెద్ద ప్యానల్ పెట్టి 1000 మందికి 100,000 మందికి ట్రైనింగ్ ఇవ్వగలిగితే, టీం ఉంటేనే కదా ఇస్తావు, పక్కన వాళ్ళకి ఇస్తావు ట్రైనింగ్ వెళ్ళి. సో అప్పుడే మనం సక్సెస్ అవుతాం అనమాట. మనలో కొంతమంది అప్పుడప్పుడు నెగిటివ్ అవుతుంటారు కదా. వీళ్ళు ఎవరైనా నెగిటివ్ అవుతుంటే ఈ పాయింట్ చూడండి ఒకసారి. మీరు డ్రీమర్ కానీ లీడర్ కానీ అయితే, మీరు పూర్ అని మీరు అనుకుంటే ఎప్పుడు నెగిటివ్ కాదు. మనం మీరేంటి 3 కేటగిరీలో? పూర్ అని చెప్పడానికి సిగ్గేస్తుంది మనకి, నిజమా? పూర్ అని చెప్పడానికి సిగ్గేస్తుంది. ధనవంతుడు చెప్పుకునే ధైర్యం లేదు మనకి, అంతేనా? ధనవంతుడు చెప్పుకోవడానికి ధైర్యం లేదు, పూర్ అని చెప్పడానికి సిగ్గేస్తుంది.
సో నిజంగా లైఫ్ లో సక్సెస్ కావాలనుకుంటే ఈ బ్లూ కలర్ లో ఒకటి రాశారు చూడండి, 3వ లైన్. అదేమంటారంటే ఏంటది 3వ లైన్? సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. 3rd వన్ వచ్చేసి గివ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు అచీవ్. గివ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు అచీవ్. మీరు లైఫ్ లో ఏమైతే సాధించాలనుకుంటారు, ఏమైనా సాధించాలనుకుంటే గివ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. అది ఎంతైతే అడుగుతాదో, డిమాండ్ చేస్తాదో అంత ఇవ్వండి అంటారు. ఎంతైతే డిమాండ్ చేస్తాందో అది ఇవ్వండి అంటారు. వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఏం డిమాండ్ చేస్తాదండి ఎక్కువ అంటే సేఫ్ షాప్ లో 1 గంట నిద్ర తగ్గించుకోమంటది, అంతేనా? టైం పంక్చువాలిటీ కోరుతుంది, ఇవ్వగలుగుతారా? తప్పు చెప్పొద్దు అంటది, చేయగలుగుతారా? కోపం తగ్గించుకోమంటది, మాట నిలబడమంటది, చేయగలుగుతారా? ఇవే డిమాండ్ చేసేది. ఇక్కడ ఎంబీఏ డిమాండ్ చేయట్లేదే, ఇంగ్లీష్ మీడియం లో మాట్లాడాలని చెప్పట్లేదే, ఇవే డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేయగలుగుతారా మీరు? ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేస్తే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ మీకు అచీవ్ కావాలనుకుంటే వస్తుంది. నేను 13 years జాబ్ చేసి వదిలేసి ఎందుకు వచ్చాను? డైమండ్ అవ్వాలని వచ్చాను, డైమండ్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎవరితో మాట్లాడుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజశేఖర్ గారు డైమండ్ అయ్యారు. ఇప్పుడు ఆయన డైమండ్ అయ్యి తిరుపతికి వస్తానని ముక్కున్నాడు. ఓకే, తిరుపతికి వెళ్తాను ముక్కొని ఆయన ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎట్లా పోతాడు ఇప్పుడు? పోతారా పోరా? వెళ్తాం. ఎట్లా పోతారు? వేరే ఇంకా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఆయనే చెప్పని ఏం చేస్తారండి మీరు? పర్సనల్ వెహికల్ లేదా ట్రైన్. ట్రైన్ వెళ్తే ట్రైన్ సీట్లు లేవు, వెళ్తారా వెళ్ళారా? సరే నెక్స్ట్ మంత్ వెళ్తాంలే అంటారా? మళ్ళీ వెళ్ళొస్తాం. ఎట్లా వెళ్తారు? వెహికల్ అరేంజ్ కంపల్సరీ. మీది ఇన్సూరెన్స్ లేదా ఆ రోజు మీ వెహికల్లో? అయినా వెళ్తాం, ఇన్సూరెన్స్ అరేంజ్ చేసుకొని కూడా వెళ్తాం. ఇన్సూరెన్స్ రాత్రి అవ్వదు, ఫ్లైట్ ఇప్పుడే క్యాన్సిల్ అయింది తెలిసింది, మీరు ఎట్లా వెళ్తారు? ఇన్సూరెన్స్ ఉన్న వెహికల్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న వెహికల్ బుక్ చేసుకుంటాం కంపల్సరీ. బుక్ చేసుకున్నారు, మధ్యలోకి వచ్చారు, కర్నూలు నుంచి కడప వరకు వచ్చారు, అండ్ ఆ కార్ టైర్ బ్లాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ చెప్పండి, వెళ్ళరా? ఆపేస్తారా జర్నీ? కంటిన్యూ చేస్తాం. ఇంకో వెహికల్ మళ్ళీ పక్కన లోకల్ బస్సు పట్టుకుంటారు, ఏపీఎస్ఆర్టీసీ పట్టుకుంటారు. ఆ రూట్ లో ఏదైనా వెళ్ళే దాన్ని లిఫ్ట్ అడుగుతారు. అంటే మీరు ఏదైనా ఒక పని చెయ్యాలని అనుకుంటే మధ్యలో దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక ఆప్షన్ లేదంటే ప్లాన్. ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే ఆప్షన్ బి ఫెయిల్ అయితే, సి ఫెయిల్ అయితే, డి ఫెయిల్ అయితే వెళ్తున్నారా లేదా? మీరు చెయ్యాలని మీరు ఫిక్స్ అయిపోతే ఒక ఆప్షన్ ఫెయిల్ అయిపోతే అప్లైన్ పారిపోయాడా, డౌన్ లైన్ వెళ్ళిపోయారా, ఇది నచ్చట్లేదా, అది నచ్చట్లేదా, ఒక ఆప్షన్ పోతే ఇంకోటి చేస్తారా? అది కోసం అంటారనమాట. మీకు వై క్లియర్ అవుతే, ఎందుకు చెయ్యాలని క్లియర్ అవుతే, ఎలాగా చెయ్యాలనేది ఒకటి కాదు 100 ఆప్షన్లు వస్తాయి. నేను చెప్పని అవసరమే లేదు, మీరు విత్డ్రా అయిపోరు అక్కడ. సేమ్ ఈ లైఫ్ లో కూడా గివ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు అచీవ్ అంటున్నారు కదా. లైఫ్ లో మీ క్యాపింగ్ కావాలి, మీ టార్గెట్ విన్ చేయించాలి, మీ కార్ కావాలని అనుకుంటే అది ఏం డిమాండ్ చేస్తుంది ఇది ఇవ్వండి. డిమాండ్ నేను ఆల్రెడీ చెప్పేసి, ఏమేమి డిమాండ్ చేస్తుంది? అప్ లైన్ తో డౌన్ లైన్ తో మంచి రిలేషన్ పెట్టుకోండి, టైం పంక్చువాలిటీ ఫాలో చేయండి, మీటింగ్స్ అటెండ్ చేయండి, ఇదే కదా డిమాండ్ చేస్తుంది. 1-2 గంటలు నిద్ర తగ్గించుకోమంటా ఉంది మనకి. ఇవే చేయగలుగుతారా? ఇవే చేయండి. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఎంతో సమయం లేదనమాట, జస్ట్ 12 days ఉన్నది అనమాట ఈ సంవత్సరం పూర్తి కావడానికి. 9 days ఉంది టార్గెట్ పూర్తి కావడానికి, రైట్? సో ర్యాంక్ 11 వరకు ర్యాంక్ ఇన్కమ్ ఇస్తా ఉంది సేఫ్ షాప్. టార్గెట్ మళ్ళీ కొత్త టార్గెట్ మళ్ళీ వస్తుంది కొత్త సంవత్సరంలో. ఎంత మంచి టీమ్ లీడర్స్ తో కలిసి, నిన్న మీ సీనియర్ లీడర్ తో మాట్లాడేందుకు కూడా అదే, కలిసి పని చేయమంటున్నాను. ట్రైనింగ్ ఇస్తే మనకి రోజంతా అయిపోతుంది, అవసరం లేదు ఇప్పుడు ట్రైనింగ్ మనకైతే, ఇంత సరిపోయింది, రైట్? మీరు గుర్తు పెట్టుకోండి, డైమండ్ అవ్వడానికి వచ్చాం. మీరు డైమండ్ అవ్వాలని అనుకుంటే, డైమండ్ అవ్వాలని వస్తే ఎవరు అడ్డుపడినా మీరు ఆగరు, డైమండ్ అయ్యి తీరుతారు. ఏమంటారు? క్యాపింగ్ తీసుకోవాలనుంటే, క్యాపింగ్ నిజంగా తీసుకోవాలనుంటే ఎవరు అడ్డుపడినా కూడా మీరు క్యాపింగ్ తీసుకుంటారు. నిజమేనా? ఎవరో ఒకరు వ్యక్తి వలన మీకు చెక్ రాకూడదు. टीम का वजह से मेरा चेक नहीं बनना, मेरा वजह से टीम का చెక్ बनना అని అంటాడు ఒక లీడర్. అంటే డౌన్ లైన్ పని చేస్తే నాకు చెక్ రావడం కాదు, డౌన్ లైన్ పని చేస్తే నాకు చెక్ రావడం కాదు, నా వల్ల వాళ్ళకి చెక్ వెళ్ళాలి. ఈ మెంటాలిటీ పెట్టుకొని పని చేయండి. అర్థమవుతుందా?
వాళ్ళ దగ్గర దాన్ని ఏమంటారు, గులాం అంటారు కదా, టీం కు గులాం నీ బన్నా టీం కు అప్నా గులాం బనాదు అనేసి. సేమ్ అట్లా వాళ్ళ వల్ల నా చెక్ కాదు రావాల్సింది. ఇంట్లో కూర్చుంటే నేను పని చేసి వాళ్ళకి చెక్ పంపించాలి. ఈ పని చేయగలుగుతారా? అంటే ఈ ప్యానల్ యాదగిరి సార్ లెఫ్ట్ రైట్ ప్యానల్ మొత్తం కలిపి ఇండియా నెంబర్ 1 ప్యానల్, డౌటే లేదు. ఈ మధ్య కాలంలో సీనియర్లు అవుతూ ఒకరిద్దరికి మనస్పర్ధలు రావడం సహజం అన్నమాట. ఇది వదిలేయండి, రైట్, ఇది వదిలేసి పని చేయండి. అదే నేను మీతో మాట్లాడింది అనమాట. ఇది వదలకపోతే ఈ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఏమవుతున్నాయి, అందులోన టాప్ లీడర్ మధ్యన క్లాషెస్ వస్తే మధ్యన ఉండే వాళ్ళు నలిగిపోతుంటారు. టాప్ లీడర్ మధ్యన క్లాసెస్ వస్తే పాపం ఎన్నో ఆశలతో డౌన్ లైన్ వస్తున్నారు. మీరు మీ పట్టింపులకు మీరు వెళ్తే మధ్యలో ఉండే వాళ్ళు పోతారు పాపం, ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన వాళ్ళు. మీ కోపతాపాలు ఎక్కడొచ్చాయో తెలియదు. మీ కోపం నిజంగా ఉంటే మీ చెక్ పైన చూపించండి. అర్థమవుతుందా? సో డౌన్ లైన్ బాగుపడాలనంటే అది అప్లైన్ చేంజ్ అవ్వాలి, డౌన్ లైన్ చేంజ్ అవ్వాలి. టాప్ లీడర్స్ చెప్తున్నారు. మీరు మారారంటే టీమ్ లో అంత ఇది ఉంటుంది. ఇండియాలో బెస్ట్ రిజల్ట్ వచ్చే టీం ఇది అనమాట. ఈ మధ్యకాలంలో 1-2 నెలలుగా గమనిస్తున్నదంటే తూతూ మేమ మనుషుల మధ్యన అవుతున్నాయి. అవి కానివ్వకండి, రైట్. మీరు ఏ లక్ష్యంతో వచ్చారో గుర్తు పెట్టుకోండి. గొడవ పడడానికే వచ్చింటే మీ అభిషేక్, మీ రవీందర్ గురించి చూసారా? డే 1 నుంచి ఎట్లున్నారో, ఎందుకు ఇద్దరు క్రౌన్లు అయ్యారు, డౌన్ లైన్లు ఎందుకు క్రౌన్లు చేశారు వాళ్ళు తెలుసా? ఏ రోజు చిన్న క్లాష్ రాలేదు. అడిగి చూడండి, మీరు చూస్తుండలేదే మళ్ళీ. మీ అభిషేక్ గురించికి మీ యాదగిరి గురించికి ఎప్పుడైనా క్లాష్ అయ్యిందా? అరిసింటాడు గట్టిగా. వయసులో చిన్నోడైనా అరిసింటాడు గట్టిగా. హక్కు ఉంది కదా అరవడానికి. ఇది చేయట్లేదు, మీరు ఇది లేట్ చేస్తున్న అరిసింటాడు. బట్ ఎప్పుడైనా క్లాష్ అయిందా? యాదగిరి సార్ మనస్ఫూర్తి చెప్పండి. అభిషేక్ ఏ రోజున గొడవ పడి 4 రోజులు మాట్లాడుకుని ఉన్నారు మీరిద్దరు? వారము ఎప్పుడు జరగలేదు. గొడవ పడి ఒక్కరోజు మాట్లాడుకుని ఉన్నారా? లేదు మహర్షి. నీకు రవీందర్ కి మధ్యన జరిగింది అభిషేక్ అట్లా? ఎప్పుడు జరగదు. రవీందర్ కి అనిల్ కి మధ్యన జరిగింది అట్లా? లేదు మహర్షి, ఎప్పుడు జరగలేదు. కాబట్టే లగ్జరీ కార్లో తిరుగుతున్నారు వాళ్ళు. జరగలేదు కాబట్టి ఈ రోజు టాప్ పొజిషన్ లో ఉన్నారు. టాప్ 5-5 కోట్ల రూపాయలు ఇంట్లో ఉంటున్నారు ఒక్కొక్కరు. మనం ఈ రోజు అప్పులు కట్టడానికి అప్పులు లిస్ట్ పెడతాం టీం దగ్గరకు వస్తే, అప్లైన్ దగ్గరకు వస్తే. కారణం ఏంటంటే మనం లోపల నిండిపోయింది. అందుకే అంటారు బాహర్ కా దునియా అందర్ కా దునియా కా ప్రతిబింబ హై. బయట ప్రపంచం, నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా ఇన్కమ్, నా సరౌండింగ్స్, నా హెల్త్, నా వెల్త్, ఎవ్రీథింగ్ అదే మన బయట ప్రపంచం కదా. బయట ప్రపంచం, లోపల ప్రపంచం ఏంది? థాట్స్, ఆలోచనలు. అప్లైన్ ని టీం ని కూడా కొన్నిసార్లు వాళ్ళే నిందించుకుంటా ఉంటారు. ఆ దృష్టమే బాగలేదు, నా టీంలో అంతా పనికిరాలని వస్తున్నారు, అది ఇది అంటారా? అండ్ పవర్ ఆఫ్ స్పోకన్ వర్డ్ ఎంత స్ట్రాంగ్ అవుతాదంటే, ఇది చూడండి ఎంత స్ట్రాంగ్ అవుతాదంటే, ఇది చూడండి మీకు అర్థమవుతుంది. సౌండ్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు. ఈ లెఫ్ట్ లో ఉండే పిక్చర్ చూస్తున్నారా? సౌండ్ రావట్లేదు. సౌండ్ రాలేదు, మళ్ళీ పెడతాను. లెఫ్ట్ లో ఉండే పిక్చర్ చూసారా? పిక్చర్ కనపడిందా లేదా మీకు మళ్ళీ? ఎవరా లెఫ్ట్ లో ఉండే వాళ్ళు? ఈ లెఫ్ట్ లో పిక్చర్ కనిపిస్తుంది ఇప్పుడు. ఈయన లెఫ్ట్ లో ఉండే ఆయన ప్రజ్ఞానంద, ఇంతకు ముందు ఉన్నాడు బొట్టు పెట్టుకున్న ఆయన. ఇది ఇప్పుడు ఫోటో, ఇంతకు ముందు చిన్నప్పుడు ఫోటో కూడా చూసారా? చూసాము. వీడియోలో చిన్నప్పుడు ఫోటో కూడా చూసారు కదా. చిన్నప్పుడు ఫోటో చూడటం అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ జత అట్లున్నది అంటున్నాను. వాళ్ళ జోడి లైక్ పీపుల్ అట్రాక్ట్ లైక్ పీపుల్ అంటారు కదా, వాళ్ళ కథ. ఇప్పుడు సౌండ్ వస్తుందా? Your person just 11 years 6 months old. What do you want to do when you grow up? I want to become the youngest world chess champion. అయిపోయాడు, యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. Words can't capture the significance of this. Grateful for this moment. Absolutely nothing, like you said, Tanya, wallowing in the defeat of his opponent. There's nothing of the sort. This guy is so wholesome. Yeah, wow. I feel like the images speak for themselves, mate. Power of spoken word.
మీ గురించి, మీ హెల్త్ గురించి, మీ ఫ్యూచర్ గురించి, మీ టీం గురించి ఏమనుకుంటున్నారో దట్ విల్ హ్యాపెన్. వాట్ ఎవర్ యువర్ మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ కెన్ అచీవ్ అంటున్నారు కదా. సో ఈ రోజు నుంచి కొద్దిగా నోటి ద్వారా ఆఫ్లైన్ ఆలోచనలు అండి, లేదు బయట కనపడడానికి మంచిగానే కనిపిస్తాం ఆఫ్లైన్ ముందు కూడా. సో లోపల నుంచి మార్చండి. చేంజ్ ఇన్సైడ్ టు గ్లో అవుట్ సైడ్. అర్థమవుతుందా? బయట షైన్ అవ్వాలంటే, లైఫ్ లో అవ్వాలంటే లోపల మార్చండి కొద్దిగా. థాట్ ప్రాసెస్ అర్థమవుతుందా? థాట్ ప్రాసెస్ మారితే, లోపల మారితే బయట ఆటోమేటిక్ మారుతుంది. మనలో ఏమంటారు, లోపల అప్లైన్ గురించి, డౌన్ లైన్ గురించి, మన ఫ్యూచర్ ఉండదు మనకి. ఆ పిల్లగాడు 11 సంవత్సరాల వయసులో చెప్పాడు, ఐ విల్ బి ద యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ అన్నాడు, అయిపోయాడు. అది ఎవరో చెప్పింటే ఎవరు ఇటు నుంచి రావాలి. ఇటు నుంచి ఎప్పుడు వస్తుంది? మీరు చేసే పని పైన మీకు నమ్మకం ఉంటే వస్తుంది. అర్థమవుతుందా? అప్లైన్ పైన నమ్మకం కాదు, నా పైన. అప్లైన్ ఎన్ని అరిసినా, తిట్టినా, వెళ్ళిపోయినా, ఉన్నా, టీం పారిపోయినా నేను అవుతానని మీరు డిసైడ్ అవుతే, నా ఫేట్, నా అదృష్టం ఎవడో రాయడు, నేను రాసుకుంటాను మీరు డిసైడ్ అయితే ఎవడిపైనా మనం అవుతాం కదా. అది లోపల నుంచి మాట రావాలి. లోపల నుంచి ఏ మాట అయితే వస్తాదో అది తీరుతుంది. లోపల నుంచి వస్తుందంటే మీరు అట్లా బిహేవ్ చేస్తున్నారని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? సపోజ్ ఎవరు నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు, అది కూడా చూడండి వస్తుంది. విత్తనం వేశారు, చెట్టు పెద్దది అవడానికి టైం పడుతుంది, బట్ అది తీరుతుంది. సో అందరూ బిజినెస్ లెక్క వచ్చింది డైమండ్ అవ్వడానికి. ఎన్నో ఆశలు ఫ్యామిలీకి చూపిస్తున్నారు, ఈ డైమండ్ షిప్లు చూస్తున్నారు, అవి ఇవి సెషన్స్ అటెండ్ చేసి ఫారిన్ ట్రిప్పులు చూపిస్తున్నారు. అది ఒక రోజు నిజం కావాలనుకుంటే సో అప్లైన్ కి సబ్మిషన్ అవ్వండి, సిస్టమ్ కి సబ్మిషన్ అవ్వండి. అంటే సిస్టమ్ ప్రకారంగా సబ్మిట్ అయ్యి వర్క్ చేద్దాం. దట్స్ ఇట్. అవి చెప్పడానికి మీ ముందుకు వచ్చింది. అండ్ అది కాకుండా ఎస్పెషల్లీ ఆ ఇన్సిడెంట్ అవి జరుగుతూనే ఉంటాయి. మధ్య మధ్యలో ఆకులు రాలాలి. సీజన్ వచ్చినప్పుడల్లా ఆకులు రాలుతుంటాయి. అవునా? కొంతమంది రాలిపోతేనే కూడా పాపం. ఎందుకంటే ఇప్పుడు మీ అభిషేక్ గురుజీని జాయిన్ చేయించారు ఒకరిద్దరు, మీ యాదగిరి గురుజీని కూడా జాయిన్ చేయించారు. ఎవరు యాదగిరి సార్ జాయిన్ చేయించారు? మునిస్వామి గారు లేడు ఆయన పాపం. సపోజ్ ఆయన ఉండింటే మునిస్వామి సార్ లాగానే అయింటాడు యాదగిరి సార్ కూడా. మర్చిపోలేడు ఆయన పేరు ఎప్పటికీ. ఆయన లేడు కాబట్టే కదా యాదగిరి సార్ అప్లైన్ టచ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఒకరిద్దరు పారిపోయారో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు లైన్లో చెప్తున్నారు అన్నమాట, నీకు ఇంకొక అప్లై నువ్వు చూసుకోరా బాబు అని చెప్పేసి వెళ్తున్నారు. అంతే కదా మరి. ఇంకైతే కాబట్టి ఇవి జరుగుతుంటాయి అనమాట. జస్ట్ ఒకసారి చెప్దామని వచ్చాను, 2-3 మాటలు మాట్లాడేశాము. చలో 8 days 9 days 7 days అయితే చాలా ఇంపార్టెంట్ 7 days ఉంది దివాళీ బోనస్ గెలవడానికి, CCC ర్యాంక్ ఇన్కమ్ గెలవడానికి. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఇప్పుడే డిసైడ్ అవ్వండి. బెస్ట్ వర్షన్, నా బెస్ట్ వర్షన్ ఏంటిది? ఏ శ్రీనివాస్ బెస్ట్ వర్షన్ ఇప్పటి నుంచి బయట వస్తుంది. మనోహర్ రెడ్డి, అప్పల్ నాగరాజు, అంజలి మేడం, మాణిక్యం, డి వెంకటేష్, సిహెచ్ నరేందర్, నారాయణ, కిరణ్ ప్రభాకర్, చిత్తూరి సురేష్, రషద్ భాయ్, బాలరెడ్డి, చిత్తూరు చంటి, వెంకట్, భీమోజీరావు గారు, శ్రీనివాస్ గారు, కృష్ణమూర్తి సార్, రామచంద్ర, నాగేశ్వరరావు గారు, జి అనిల్ రెడ్డి. మా ఫేట్ ఇప్పటి నుంచి మారుతాది. నేను బెస్ట్ వర్షన్, నిన్నటి వరకు నా వర్షన్ వేరేగా ఉండే, నా బెస్ట్ వర్షన్ నేను చూపిస్తాను అని మీరు ఇప్పుడు డిసైడ్ అవుతే దిస్ మూమెంట్ విల్ బి హ్యాపీ న్యూ ఇయర్. అర్థమవుతుందా? అంతేగాని 31వ తేదీ రాత్రి 12 గంటలకు లేచి అప్పుడు మార్చుకోవడం కాదు. రెండోది, టీంతో నటించద్దు, జీవించండి ఈ రోజు నుంచి. అర్థమవుతుందా? అప్లైన్ తో అయినా డౌన్ లైన్ అయితే లోపల ఎన్నెన్నో పెట్టుకుంటారు. అందుకే వాళ్ళ జీవితాలు, బయట ప్రపంచం మారట్లేదు. వాళ్ళకి బయట ప్రపంచం మారాలంటే లోపల క్లియర్ చేసుకోండి. అర్థమవుతుందా? ఒకరు సక్సెస్ ఎందుకు అవుతుంది బయట ప్రపంచంలో వేరే వాళ్ళదంటే అందుకోసమే అనమాట. ఈ రోజు నుంచి అట్లా మారి మీ బెస్ట్ అప్లైన్ డౌన్ లైన్ కలిస్తేనే సక్సెస్ వస్తుంది. ఇప్పటికైనా డిసైడ్ అయిపోండి. అర్థమవుతుందా? అప్లైన్ డౌన్ లైన్ కలవకుండా ఒక డైరెక్షన్ లో నడవాలనుకుంటే సక్సెస్ ఎప్పటికీ రాదు. రెండోది, మీ అసెట్, మీ సంపద, మీ ఇల్లు, మీ కారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మీ అసెట్. మీ టీమే మీ అసెట్. ఆ టీంని ఎట్లా కాపాడుకుంటున్నారు మీరు చూడండి. టీంతో గొడవలు పడ్డాము, టీం పై డౌట్ పడ్డాము. ట్రస్ట్ పడండి. టీం పై ట్రస్ట్, నమ్మకం ఉండాలి. ఆ టీం, ఈ టీంను పట్టుకొని నేను క్యాపింగ్ తీసుకోగలుగుతా నమ్మకం ఉండాలి. వాళ్ళపైన కుతంత్రాలు ఎట్లవుతుంది? మీ ప్యారీ లెక్కైనా, మీ ఇన్కమ్ లెక్కైనా. అర్థమవుతుందా? అది చేసుకోండి. అండ్
యాదగిరి సార్, ఈ రోజు నుంచి మీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని నిన్న మాట్లాడినట్లుగా మీ మాట్లాడినట్లుగా ప్రిపేర్ చేసుకొని 1-to-1 టైం ఇచ్చి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి. మీటింగ్స్ లో ఎంతసేపు ఉండాలి అంతసేపు. నేనైతే కొన్ని సంవత్సరాల తర్వాత మీ అందరితో కలుస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా. ఎంత టైం తీసుకున్నా? ఈ మధ్యన టైం కనపడదా అభిషేక్ దీంట్లో? కనిపిస్తుంది, పైన కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? నాకు కనపడలేదే. రైట్ కార్నర్ లో అది రెగ్యులర్ టైం అనిపిస్తుంది. ఆ టైం కాదు. లేదు మాది, ఇది అన్లిమిటెడ్ టైం మాది, దీంట్లో టైం ఉండదు మాది. అదే అడుగుతాను లేదు కాదు, ఎంతసేపటి నుంచి మీటింగ్ జరుగుతుంది అనేది ఆ టైం కనపడదు కదా. కనబడట్లేదు ఈ మధ్యన ఎందుకో. చలో ఎనీవే, సో ఈ రోజు నుంచి నేనేదో జస్ట్ 1 year తర్వాత వచ్చాను, 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను అంతేనమాట. మీటింగ్స్ ఎంత షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటే మంచిది. ఎక్కువ టైం ఫీల్డ్ లో స్పెండ్ చేయాలి, టీమ్ తో గుడ్ రిలేషన్ పెంచుకోవాలి. 1-2 సార్లు తల దించితే కూడా ఎదుటోళ్ళు సక్సెస్ అవుతారంటే పెద్ద తప్పేం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ వచ్చేసి లెవెల్ పెరిగే కొద్ది ఎగో పెంచుకోవద్దు. ఎగో పెంచితే ఏమవుతుంది అంటే, నాకు ఒక స్లైడ్ చెప్తా అంటే ఇస్తామనే ఉండాలి, మళ్ళీ వద్దులే టైం అవుతుంది అనమాట. అది ఏమవుతుంది అంటే, ఇక్కడ రాశాను, మన టీం ట్రైనింగ్ ఇస్తా ఉంటే ఇక్కడ కింద ఉన్నది చూడండి, ఏముంది? ఇనో తాగారా? ఏం రాశాను కింద? వర్క్ స్టార్ట్స్ ఇన్ 6 seconds. ఇనో 6 సెకండ్ల పని చేస్తుందా, పని చేయదా ఇమ్మీడియట్ గా? అది కింద ఉండేది ఇగో Vanish in 6 seconds. అంటే ఖతం చేస్తా 6 seconds. 6 సెకండ్లో ఇనో స్టార్ట్ చేస్తుంది వర్క్. ఇగో 6 సెకండ్లలో ఫినిష్ చేస్తుంది. గురుజీ వాడి ఇంకా టర్మినేట్ చేయలేదా? చెయ్యి గురుజీ. దాన్ని ఏమంటారు? రెడ్డి దాన్ని ఇగో వాడు నాతో ఇన్ని మాటలు మాట్లాడినాడు, ఐడి టర్మినేట్ చెయ్యి గురుజీ, దాన్ని ఇగో అంటారు. ఇనో చిన్న 6 సెకండ్లో వర్క్ స్టార్ట్, ఇగో 6 సెకండ్లో వర్క్ ఫినిష్. ఎగో చేస్తుంది. సో ఎగో రాకుండా ఇప్పుడు ఎవరికైనా మాట వస్తుందంటే ఎక్కడో ఉంటుంది భయ్యా, అప్లైన్ అయినా డౌన్లైన్ అయినా కలిసి వెళ్ళండి, రాండి బాబు, కాల్ చేయండి, చేయకపోతే 2వ ఫోన్ నుంచి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోండి. వస్తాదా గుర్తు? ఏదో రోజు వస్తానమాట. నేను ఎన్నెన్నో నాటకాలు ఆడితే కూడా అప్లైన్ అవుతలేదు బాబు అని చెప్పేసి. ఓకే, అంత కలిసి గట్టిగా ఉండండి, డౌన్ లైన్ తో జీవించండి. వాళ్ళే మీ అసెట్. వాళ్ళతో ఒక్కొక్క సెకండ్ ఎక్కడ టైం ఇవ్వట్లేదు చూడండి. మీరు కొన్ని టీముల దగ్గర కొంతమంది అప్లైన్ వెళ్ళడమే లేదు. రూమ్ తీసుకోమని చెప్పింది డైమండ్లు అందరికీ. రూమ్ తీసుకొని ఎక్కడ అవసరమో, ఎవరికి అవసరమో, ఎవరితో పని చేస్తే నాకు డబ్బు వస్తుందో తెలిసి డౌన్ లైన్ ఇన్కమ్ లెక్కలతో గొడవ పడటం మరి అంత తెలివి తక్కువ అనమాట. చేసి చూపించండి. అగైన్ మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ డైమండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరి సార్, అభిషేక్. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పచ్చు యాదగిరి సార్, అభిషేక్. ఏమైనా ఉంటే మాట్లాడాల్సినవి? అంజయ్ గారు, నారాయణ గారు, మూర్తి సార్ చెప్పండి, ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఎనీథింగ్. థ్యాంక్ యూ మా గురించి, కొట్టుకోడు ధన్యవాదాలు మా గురించి. అంత పర్ఫెక్ట్ గురించి నెక్స్ట్ మంత్ అందరికి గ్రేట్ కనిపిస్తాం మా గురించి. చలో మూర్తి సార్ ఏమంటారు? ఎస్ మా గురించి 100% మా గురించి. ఏదైతే మీరు చెప్పారు మా గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెట్ గురించి చెప్పారు మా గురించి. మా ఎసెట్ అంతా మా డౌన్ లైనే కాబట్టి 100% ఎసెట్ ఎక్కడ కూడా మిస్ చేసుకోము. డౌన్ లైన్ తో మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని అర్థమైంది మా గురించి. రాత్రి నుండి చెప్తా ఉన్నారు. 100% మంచి బాండింగ్ ఉంటది. ఇన్కమ్ లెగ్ గోల్ తోని కొట్లాడి పెట్టుకుంటే ఇంకా చెక్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి బుర్రకు వచ్చేసింది. క్లారిటీ తీసుకున్నాం. 100 వర్క్ చేస్తాం. నెక్స్ట్ మంత్ బెస్ట్ చెక్స్ తో మళ్ళీ మీ ముందు కనిపిస్తాం. ఏమంటారు నారాయణ గారు? థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. మంచి ప్లానింగ్ ఇచ్చారు మావర్జీ. 100% మిరాకిల్ జరుగుతుంది మావర్జీ. మిరాకిల్ చేస్తాం గురించి. ఇంతమంది మీరు అన్నట్టు ఎట్లయితే హిస్టరీ క్రియేట్ చేసాం అట్లానే హిస్టరీ క్రియేట్ చేస్తాం మావర్జీ. మీ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ మావర్జీ. ఏమవుతుందంటే, మనం టాప్ లీడర్స్ ఇండియా పాకిస్తాన్ గొడవ పడుతుంటే మధ్యలో 3వ వస్తాడు పుల్ల పెట్టడానికి. చైనా లాగా అమెరికా వాడు వస్తాడు, మే హెల్ప్ యూ అని వస్తాడు మధ్యలో. సో మీరు ఇది పడుతుంటే మధ్యలో కూడా సక్సెస్ తీసుకెళ్లిపోతున్నారు వేరే టీం వాళ్ళు. మీరు చేస్తుండే లొకేషన్ లోనే వేరే వాళ్ళు వచ్చి సక్సెస్ తీసుకుపోతున్నారు. వేరే వాళ్ళు లగ్జరీ కార్లు తీసుకుంటుంటే క్లాప్స్ కొడుతున్నాం మనం అక్కడికి వెళ్ళి, సిగ్గు లేకుండా. మనం 4 లక్షలు వేరే వాడు తీసుకొని పోస్ట్ చేస్తుంటే మనం క్లాప్స్ కొట్టుకుంటున్నాం. చిన్న కారణాలు, ఇగో అదొద్దు. ఎప్పుడో తీసుకొని కారులో తిరగడము, ఎప్పుడో తీసుకొని ఇంట్లో ఉండడం కాకుండా మారాలి అంటే కలిసి ఉన్నాం. నాకు తెలుసు యాదగిరి సార్ ఏ 3 కార్డన్ రూల్ బ్రేక్ చేయకుండా నడుస్తున్నాడు. మీ నారాయణ సార్ కావచ్చు, మీ మూర్తి సార్ కావచ్చు, మీ అంజయ్ సార్ కావచ్చు. ఇంత బెస్ట్ లీడర్ తో కలిసి పనిచేయేటప్పుడు చిన్న మాట మనసులో రావడం సహజం ఉంటుంది. అది చేసుకొని నేను అవి వెతకడానికి వచ్చానా ఏమని చెప్పేసి. అర్థమవుతుందా?
చేసి చూపించండి. ఆల్ ద బెస్ట్. యాదగిరి సార్ ఫైనల్ చెప్పండి. థ్యాంక్ యూ మావూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ మావూజీ. 2-3 నిమిషాలు అని చెప్పేసి టోటల్ గా క్లియర్ చేశారు మావూజీ 3 పాయింట్లతోటి. సార్ మీరు చెప్పచ్చు ఏదో చెప్పచ్చు ఏదో అంటారు, ఏం లేనది ఏదో చెప్తుంటారు చెప్పచ్చు అంటాడు గురించి. ఏమది చెప్పచ్చు అంటాడు. చెప్పి చెప్పచ్చు. నా గ్రేట్ మెంటర్ అని చెప్పచ్చు కదా, నా గ్రేట్ మెంటర్ అని చెప్పేయండి అంతే. ఆ గ్రేట్ మెంటర్ చెప్పచ్చు. డౌట్ గా ఉంటుంది గురించి చెప్పచ్చు అంటే అది నాకు 2 పిల్లలు అని చెప్పచ్చు. మాది ఫలానా ఊరు అని చెప్పచ్చు. మీరు కావాలనుకుంటే మాది ఫలానా ఊరు అంతే. అది ఎక్కడో కాపీ అవుతుంది, వర్డ్స్ కాపీ అయిపోతున్నాయి అనమాట. ఏమవుతుందంటే తెలియకుండా అందరిలోకి వెళ్ళిపోతాయి ఇవి. చెప్పచ్చు. సో అభిషేక్ స్టార్టింగ్ లో సో వాడుతా ఉంటాయి కదా నువ్వు, స్టార్టింగ్ రేస్ లో సో పోయింది కదా ఇప్పుడు. సో రాకుంటే సో పెట్టి కామా పెట్టావేమంటే కొంతసేపు ఉండొచ్చు అక్కడ, ఆ మధ్యలో ఇంకోటి ఆలోచించుకోవచ్చు అనమాట. ఇట్లా చెప్పొచ్చు, పట్టచ్చు, ఇవ్వచ్చు అనేది అది ఇది యాదగిరి సార్ నోట్లో ఎక్కువ వస్తుంటది. చెప్పచ్చు, మీరు చెప్పచ్చు ఇప్పుడు చెప్పండి. ఒకటి మారి రిజల్ట్ చూపిస్తాం మారి, ఇప్పుడు వేరే ఏం లేదు మారి, రిజల్ట్ లో కన్వర్ట్ చేసి చూస్తాం మారి. థ్యాంక్ యూ మారి. మళ్ళీ ఏడ వస్తాదని చెప్పేసి టక్కన ఫినిష్ చేయడానికి మళ్ళీ ఏడ చెప్పొచ్చు అని వచ్చేస్తాదని చెప్పి. అభిషేక్ చెప్పు. అభిషేక్ థ్యాంక్ యూ మావూజీ. 100% మావూజీ. ఈ రోజు నుంచి బెస్ట్ వర్షన్ ఈ క్షణం నుంచే స్టార్ట్ అవుతాం గురుజీ అందరం. అండ్ మీరు ఏవైతే చెప్పారో గురుజీ అవన్నీ ఇట్లా 100% ఈ క్షణం నుంచే మార్పు స్టార్ట్ అవుతుంది గురుజీ. విత్ ఇన్ 1 month లో అగైన్ టైం తీసుకుంటాం గురుజీ అండ్ టోటల్ ప్రూవ్ చేస్తాం గురుజీ మీరు చెప్పిన. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నటి నుంచి కొంతమంది సీనియర్ లీడర్ నాకు కూడా కౌన్సిలింగ్ సెషన్ ఉండే, ఇప్పుడు కూడా మళ్ళీ బయలుదేరాలి, టైం ఇస్తూనే ఉన్నారు. లాస్ట్ ఫైనల్ గా మీరు కూడా ఇంత జిఎస్టీ కనుక కట్టాలనుకుంటే ఈ బిజినెస్ లో నిలబడి కొంచెం గట్టిగా చేయండి. అర్థమవుతుందా? ఇంత జిఎస్టీ కట్టాలనుకుంటే నెలకి, ఇది జిఎస్టీ చలానేనా? ఎంత ఉంది దీంట్లో? 3,20,000